శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, వ్యవసాయం వ్యాపార సమస్యలు, కోర్టు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఇంకా తీరని ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడును. ఫోన్ నంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దుష్ట శక్తిని పట్టి పీడిస్తుంది బిడ్డ, నీ బాబా మాట ఈ క్షణం విను, లేకపోతే కష్టాలు తప్పవని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించబోతున్నారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా నరఘోష, నరదృష్టి ఉంది. నువ్వు చేసే పని ఏది కూడా కలిసి రావడం లేదు. కాబట్టి ఆఖరి అవకాశంగా ఈ ఒక్క పని చేయబిడ్డా, తప్పకుండా నువ్వు చేయాలనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. నీకు, నీ ఇంటికి, నీ ఒంటికి, వాళ్ళందరికీ కూడా కనుదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందమ్మా. ఎప్పుడు చేయాలనేది నీ బాబా చెప్తారు. రేపు ఆదివారం రోజున ఈ విధంగా చేయబిడ్డా. నీకు ఎప్పుడూ కూడా కొన్ని సమస్యలతో నువ్వు పోరాడుతూ ఉన్నావు కదా. సమస్యలు ఎందుకు వస్తున్నాయో నీకు అర్థం కాదు. అన్నీ కూడా సరిగ్గానే చేస్తున్నాను. నా వల్ల ఎటువంటి తప్పులు కూడా చేయడం లేదు. అయినా సరే తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎందుకు నాకే ఇంత నష్టం జరుగుతుంది, నాకే ఇంత కష్టమని నీ మనసులో ఒక ప్రశ్న ఉంటుంది కదా. అంతగా ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఎంత ఆలోచించినా సరే అసలు నీకు కొద్దిగా ఏది కూడా తప్పు చేసినట్లు అనిపించడం లేదు. నిజమేనమ్మా, నీకు నష్టాలు, కష్టాలు నువ్వు చేసిన పొరపాటు ఏంటి కాదు, నువ్వు చేసిన తప్పులేమీ కాదు. నువ్వు అన్నీ సవ్యంగానే, జాగ్రత్తగానే చేస్తున్నావు. కానీ నీకున్న నరదృష్టి, నీకున్నటువంటి చెడు అనేది ఆవహించి నీ యొక్క పనులు నిర్విఘ్నంగా పూర్తి కాకుండా పోతున్నాయి. నీ యొక్క ఇబ్బందులకు కారణమవుతుంది. అతి పెద్ద కారణం ఇదే తల్లి. దాన్ని ఎలా చూసుకోవాలో, దాన్ని ఎలా తొలగించుకోవాలో దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే విధంగా నువ్వు చేసినట్లయితే నీ యొక్క కష్టాలు మొత్తం కూడా పోతుంది తల్లి. ఎలా అంటే, నువ్వు ఏదైనా సరే ఆదివారం రోజున 3 వస్తువులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయు. నార్మల్గా దిష్టి అనేది చాలా విధాలుగా తీస్తూ ఉంటారు. కర్పూరం కానీ, అలాగే ఉప్పుతో కానీ, ఎర్రనీళ్ళతో కానీ ఇలా దిష్టి అనేది, నరదృష్టి అనేది తీసేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ 3 వస్తువులతో దిష్టి అనేది తీసినప్పుడు అసలు కొంచెం కూడా దిష్టి అనేది లేకుండా మీకున్నటువంటి చెడు ప్రభావం మొత్తం కూడా పటాపంచలైపోయి ఒక అద్భుతమైనటువంటి దిష్టి పరిహారం అన్నమాట ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ దిష్టి పరిహారానికి 3 వస్తువులు అనేది కావాలి. ఈ 3 వస్తువులు ఏంటి అంటే, ఒకటి ఎండుమిర్చి, రెండోది ఏంటంటే, మామూలుగా దిష్టి తీసేటప్పుడు గుప్పెడు తీసుకుంటాం కదా. ఇప్పుడు చెప్పబోయే పవర్ఫుల్ దిష్టికి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, 5 మంది ఉన్నారనుకోండి, పిల్లలతో కూడా 5 మిరపకాయలు తీసుకోవాలి. 4 ఉన్నారంటే 4 మిరపకాయలు తీసుకోండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో మిరపకాయలు తీసుకొని 4 మిరపకాయలు తీసుకొని, అలాగే కల్లుప్పు పిడికెడు, 1 స్పూను కల్లుప్పు తీసుకొని దిష్టికి ఏదైనా తొలగించుకోవడానికి మీ యొక్క కల్లుప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి చెడును దూరం చేసుకోవడానికి కల్లుప్పు స్పూను, తెల్ల ఆవాలు 1 స్పూను. తాంత్రిక పరిహారాల్లో ఆవాలు చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వస్తువు కాబట్టి తెల్ల ఆవాలు అనేవి 1 స్పూన్ అని తీసుకోండి. అయితే ఇవన్నీ చేతితో పట్టుకుంటే మిరపకాయలు ఉంటాయి కదా, ఆవాలు చేతులు కింద పడిపోవచ్చు. ఒక పేపర్లో కానీ లేదంటే ఏదైనా సరే తీసుకొని మడిచేయండి. పేపర్లో తీసుకొని మీరు ఏం చేస్తారంటే కల్లుప్పు, మిరపకాయలు, నెక్స్ట్ ఆ తెల్ల ఆవాలు ఇవన్నీ తీసుకొని ఒక పేపర్లో వేసి మడిచేయాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మీ ఇంట్లో ఎవరైతే పెద్దో, మీ ఇంటి పెద్ద మీ హస్బెండ్ అనుకోండి, మీ హస్బెండ్కి తల చుట్టూరు కూడా అంటే సవ్య దిశలో ఒక 11 సార్లు, అపసవ్య దృష్టిలో 11 సార్లు దిష్టి తీసేసి మీరు ఎక్కడైనా సరే పారే నీళ్ళలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసి వచ్చేయండి అనమాట. ఇలా మీరు చేసి వచ్చినట్లయితే మీకున్నటువంటి నరదృష్టి, నరఘోష, నరపీడ అన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఏ పని చేసినా సరే చాలా చక్కగా ఆనందంగా ఉంటారు తల్లి. లేదంటే ఎప్పుడు ఏ పని చేసినా సరే ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ, ఇంట్లో చీటికి మాటకి గొడవ పడుతూ, పిల్లలు మీ మాట వినకపోవడం, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఈ యొక్క దిష్టిని ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా తీసేసుకొని మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండండి.
అలాగే బిడ్డ, నీకున్నటువంటి చెడు వ్యక్తులు, నీ చుట్టూ ఉన్నటువంటి చెడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచివారో చెడ్డవాళ్ళో కాస్త గమనించు. వాళ్ళు నిన్ను మంచి దారిలోకి తీసుకువెళుతున్నారా, చెడు దారిలోకి తీసుకువెళుతున్నారా, కాస్త ఆలోచించి అడుగు ముందుకు వే బిడ్డ. అప్పుడే నువ్వు ఏ పని చేసినా సరే మోసపోకుండా ఉంటావు తల్లి. కాబట్టి నీ సాయి తండ్రి ఏం చెప్పినా సరే నీ మంచి కోసమే కదా, నీ సంతోషం కోసమే కదా. కాబట్టి ధైర్యంగా ఉండు. ఎప్పుడు కూడా ఒంటరిని అని బాధపడద్దు. నీ వెనక పక్కా బలంతో ఎప్పుడు కూడా తోడుగా నీడుగా నేనుంటాను తల్లి, ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.